దివి నుండి శివుడు వచ్చాడురా, ఆత్మలకంతా ముక్తే కదా. దివి నుండి శివుడు వచ్చాడురా, ఆత్మలకంతా ముక్తే కదా. నీ రాకతో మా పాపాలు తీరి మాయల వేలుపురా. దివి నుండి శివుడు వచ్చాడురా, ఆత్మలకంతా ముక్తే కదా. కరుణకు నీవే నిలయమురా, గణవము నేర్పిన గురుడవురా. ఆత్మకు మరణము లేదన్న సత్యం స్థిరముగా మరవమురా. కరుణోపాయము లేదిక నాకు, కన్యుడు నైతినరా. దివి నుండి శివుడు వచ్చాడురా, ఆత్మలకంతా ముక్తే కదా. ప్రకృతియే ఆత్మకు నిలయమురా, సుగుణమే ఆత్మకు అందమురా. శివమే నిత్యము, శివమే సత్యము, నిత్యము తలచెదరా. జ్ఞానము యోగము ధారణ సేవ యోగికి ముఖ్యమురా. దివి నుండి శివుడు వచ్చాడురా, ఆత్మలకంతా ముక్తే కదా. కులమత భేదము చూడకురా, కుటిల గుణములు వదలమురా. శాంతము సౌఖ్యము తానై వచ్చెను, తండ్రిని తలవుమురా. సంగమ యుగమే పావన యుగమని మదిలో నిలపమురా. దివి నుండి శివుడు వచ్చాడురా, ఆత్మలకంతా ముక్తే కదా. నీ రాకతో మా పాపాలు తీరి మాయల వేలుపురా. దివి నుండి శివుడు వచ్చాడురా, ఆత్మలకంతా ముక్తే కదా. ఓం శాంతి. మురళీ డేట్ 21/3/2026. మధురమైన పిల్లలారా, శ్రీమతాన్ని అనుసరించి కళ్యాణకారిగా అవ్వాలి. అందరికీ సుఖాన్ని శాంతిని ఇచ్చే దారి చెప్పాలి. ప్రశ్న: ఏ ప్రకారమైన పొరపాట్లు అయినా జరిగేందుకు ముఖ్య కారణమేమిటి? జవాబు: దేహాభిమానము. దేహాభిమానం కారణంగానే పిల్లలు చాలా తప్పులు చేస్తారు. వారు సర్వీస్ కూడా చేయలేరు. వారి ద్వారా అందరూ అసహ్యించుకునే పనులు జరుగుతాయి. బాబా అంటూ ఉన్నారు, పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వండి, ఎటువంటి అకర్తవ్యము చేయకండి. పాలు పంచదార వలె కలిసిమెలిసి సేవ కోసం మంచి మంచి ప్లాన్లు తయారు చేయండి. మురళి విని ధారణ చేయండి. ఇందులో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకండి. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి శ్రీమతం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను అన్ని సెంటర్లలోని పిల్లలందరితో మాట్లాడుతూ ఉన్నాను. మీ వద్ద త్రిమూర్తి సృష్టి చక్రము కల్పవృక్షము సిడి లక్ష్మీనారాయణుడు శ్రీకృష్ణుడు
ఈ 6 చిత్రాలు ముఖ్యమైనవి. ఇవి ఉంటే ప్రదర్శనే అంతా ఉన్నట్లే. ఇందులో సారమంతా వచ్చేస్తుంది. నాటకంలో ప్రకటనల కొరకు చిత్రాలు తయారు చేసినట్లు వర్షం మొదలైన వాటికి చెడిపోకుండా ఉండేట్లు ముఖ్యమైన చిత్రాలు తయారు చేయాలి. ఆత్మీక సేవను పెంచేందుకు భారతీయుల కళ్యాణం కొరకు పిల్లలకు శ్రీమతం లభిస్తుంది. కళ్యాణకారుడైన అనంతమైన తండ్రి అని మహిమ ఉన్నప్పుడు అకళ్యాణం చేయవారు కూడా తప్పకుండా ఉంటారు కదా. అందుకే తండ్రి వచ్చి మరలా కళ్యాణం చేయవలసి వస్తుంది. కళ్యాణం జరిగే ఆత్మీక పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. మనకి కళ్యాణం జరిగినందున మనం ఇతరులకు కూడా కళ్యాణం చేస్తాము. తండ్రికి కూడా పిల్లల కళ్యాణం ఎలా చేయాలి చింతన జరుగుతూ ఉంటుంది. వారు యుక్తులు తెలుపుతూ ఉన్నారు. 6x9 సైజు గల షీటుపై చిత్రాలు తయారు చేయండి. ఢిల్లీ వంటి పెద్ద పెద్ద పట్టణాలలో తరచుగా చాలామంది మనుషులు వస్తారు. అక్కడ ప్రభుత్వం వారి అసెంబ్లీ మొదలైనవి జరుగుతాయి. సెక్రటరియేట్ వైపుకి చాలామంది వస్తూ ఉంటారు. అక్కడ ఈ చిత్రాలు ఉంచాలి. అనేక మంది కళ్యాణం కొరకు తండ్రి సలహా ఇస్తారు. ఈ విధంగా టిన్ రేక్పై చాలా చిత్రాలు తయారు చేయవచ్చు. ఆత్మాభిమానిగా అయ్యి తండ్రి సేవలో నిమగ్నం అవ్వాలి. తండ్రి సలహా ఇస్తూ ఉన్నారు. ఈ చిత్రాలు హిందీ, ఇంగ్లీష్ భాషలో తయారు చేయాలి. ముఖ్యమైనవి 6 చిత్రాలు ప్రతి చోట ఉంచాలి. అలా చేస్తే అప్పుడు వీటిని అర్థం చేసుకునేందుకు మీ వద్దకు చాలామంది జనం వస్తారు. దేహాభిమానం వల్ల పిల్లల ద్వారా చాలా తప్పులు జరుగుతాయి. నేను పక్కా ఆత్మాభిమానిగా ఉన్నానని భావించకండి. తప్పులు చాలా జరుగుతాయి, కానీ సత్యం చెప్పరు. వీరిలో దేహాభిమానం ఉందని చెడ్డ పేరు కలిగించే అసహించుకునే పనులు చేయకండి. మీరు సదా యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇతర చోట్ల అయితే యుద్ధము 10-20 సంవత్సరాల వరకు నడుస్తుంది. మీ యుద్ధము మాయాతో చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. కానీ అదలా గుప్తము. ఎవరూ దానిని తెలుసుకోలేరు. గీతలో కూడా మహాభారత యుద్ధాన్ని వర్ణించినారు, కానీ దానిని స్థూలంగా శారీరకంగా చూపించారు. అయితే ఇది ఆత్మీక యుద్ధము. పాండవులది ఆత్మీక యుద్ధము. పరంపిత పరమాత్మతో విపరీత బుద్ధి కలవారిది శారీరక యుద్ధము. బ్రాహ్మణ కులభూషణులైన మీది ప్రీతి బుద్ధి. మీరు ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క తండ్రితోనే జత కలిపారు. చాలాసార్లు దేహాభిమానం రావడం వల్ల మర్చిపోతారు. స్వయంగా మీరే పదభ్రష్టులవుతారు. చివరిలో చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. అప్పుడు ఏమీ చేయలేరు. ఇది కల్పకల్పము ఆట. ఎవరైనా అకర్తవ్య కార్యం చేస్తే కల్పకల్పాలకు పదవి భ్రష్టులైపోతారు. చాలా నష్టపోతారు. తండ్రి అంటూ ఉన్నారు, ఇంతకుముందు మీరు 100% నష్టంలో ఉండేవారు, కానీ ఇప్పుడు తండ్రి 100% లాభంలోకి తీసుకువెళ్తారు. శ్రీమతాన్ని అనుసరించాలి. ప్రతి పుత్రుడు కళ్యాణకారిగా అవ్వాలి. అందరికీ సుఖమిచ్చే మార్గాన్ని చెప్పాలి. సుఖం స్వర్గంలో ఉంటుంది, నరకంలో ఉండేది దుఃఖము. ఎందుకు? ఇది వికారి ప్రపంచము. అది నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు వికారి ప్రపంచంగా తయారైంది. తండ్రి మళ్ళీ నిర్వికారిగా చేస్తారు. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అందుకే ముఖ్యమైన చిత్రాలన్నీ ముఖ్య ప్రదేశాలలో పర్మనెంట్గా ఉంచాలి. మొదటి ముఖ్యమైన పట్టణం ఢిల్లీ, రెండవది బాంబే, తర్వాత కలకత్తా. ఎవరికైనా ఆర్డర్ ఇస్తే షీట్పై చేసి ఇస్తారు. ఆగ్రాలో కూడా
చాలామంది టూరిస్ట్ వాళ్ళు వెళ్తారు. పిల్లలు చాలా బాగా సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని కర్తవ్యాలు చేసి చూపించాలి. చిత్రాలు తయారు చేయడంలో కష్టమేమీ లేదు. కేవలం అనుభవం ఉండాలి. పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి. దూరం నుండి ఎవరైనా చదువుకోగలగాలి. సృష్టి చక్రం చిత్రం కూడా చాలా పెద్దదిగా ఉండాలి. సురక్షితంగా ఉంచాల్సి వస్తుంది. ఎవరూ పాడు చేయరాదు. యజ్ఞంలో అసురుల ద్వారా విఘ్నాలు వస్తాయి. ఎందుకంటే ఇది కొత్త విషయాలు. ఈ దుకాణం తెరిచి కూర్చున్నారు. ఇంతవరకు మనము కిందకి దిగుతూ వచ్చామని, ఎక్కడో లోపముందని అందరూ చివరిలో అర్థం చేసుకుంటారు. తండ్రి కళ్యాణకారులు భారతదేశ కళ్యాణం ఎలా ఎప్పుడైందో వారు మాత్రమే తెలుపగలరు. భారతదేశాన్ని తమో ప్రధానంగా ఎవరు చేస్తారో, మళ్ళీ సతో ప్రధానంగా ఎవరు చేస్తారో, ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఎవరికీ తెలియదు. సంగమయుగం గురించి కూడా తెలియదు. భగవంతుడు ప్రతి యుగంలో వస్తారని భావిస్తారు. అప్పుడప్పుడు భగవంతుడు నామరూపాలు లేనివాడని అంటారు. ప్రాచీన భారతదేశం స్వర్గంగా ఉండేది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం దేవతా రాజ్యం ఉండేదని అంటారు. కల్పం ఆయుష్ చాలా పెంచేశారు. కనుకే పిల్లలు దేహీ అభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. అర్ధకల్పం సత్య త్రేతాయుగాలలో మీరు ఆత్మాభిమానిగా ఉండేవారు, కానీ పరమాత్మ అభిమానులుగా లేరు. ఇక్కడ మీరు దేహాభిమానులుగా అయ్యారు. మళ్ళీ దేహీ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. యాత్ర అనే పదం కూడా ఉంది, కానీ అర్థం తెలియదు. మన్మనాభవ యొక్క అర్థము ఆత్మీక యాత్రలో ఉండండి. ఆత్మలారా, తండ్రి అయిన నన్ను స్మృతి చెయ్యండి. కృష్ణుడైతే ఇలా చెప్పలేరు. అతను గీతా భగవానుడిగా ఎలా అవ్వగలడు? అతనిపై ఎవరు కూడా కళంకాలను ఆపాదించలేరు. మెట్లు దిగుతూ వచ్చినప్పుడు అర్ధకల్పం కామచితిపై కూర్చొని నల్లగా అయిపోతారు. ఇది ఇనుప యుగము. వారి సాంప్రదాయం అపవిత్రంగానే ఉంటుంది. కానీ అందరినీ నల్లగా ఎలా తయారు చేయాలి? తయారు చేసిన చిత్రాలు మొదలైనవి కూడా తెలివిహీనత ద్వారానే చేసినవే. వారినే శ్యామము అని, మళ్ళీ వారినే సుందరము అని ఎలా చెప్పగలరు? అందుకే అంధవిశ్వాసంతో బొమ్మల పూజ చేయవారిని చెప్పబడుతుంది. బొమ్మలకి నామరూపకాల కర్తవ్యాలు ఉండవు కదా. మీరు కూడా మొదట బొమ్మల పూజలు చేసేవారు కదా. అర్థమేమీ తెలిసేది కాదు. ముఖ్యమైన ప్రదర్శనే చిత్రాలు చేయమని తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. ప్రదర్శనీల తర్వాత ప్రదర్శనీ జరిపే విధంగా కమిటీలను తయారు చేయాలి. అనేక మందిని బంధనముక్తులుగా ఉన్నారు. కన్యలు బంధనముక్తులు, వానప్రస్థంలో ఉండేవారు కూడా బంధనముక్తులే. కాబట్టి పిల్లలు ఆదేశాలను అమల్లోనికి తీసుకురావాలి. మీరు గుప్త పాండవులు ఎవరూ గుర్తించలేరు. తండ్రి కూడా గుప్తమే, జ్ఞానము కూడా గుప్తమే. అక్కడ మనుషులు మనుషులకు జ్ఞానం ఇస్తారు. ఇక్కడ తండ్రి అయిన పరమాత్ముడు ఆత్మలకు జ్ఞానం ఇస్తారు. కానీ ఆత్మ జ్ఞానము తీసుకుంటున్నని వారికి తెలియదు. ఎందుకంటే వారు ఆత్మ నిర్లేపమని అంటారు. వాస్తవానికి అన్ని పనులు చేసేది ఆత్మనే. కర్మానుసారము ఆత్మ పునర్జన్మ తీసుకుంటుంది. తండ్రి ఈ పాయింట్స్ అన్నీ చాలా బాగా బుద్ధిలో వేస్తారు. అన్ని సెంటర్స్లోనూ నెంబర్ వారు దేహీ అభిమానిగా ఉన్నారు. ఎవరైతే మంచి రీతిగా అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. దేహాభిమానంలో ఉన్నవారు కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఇతరులకు అర్థం చేయించలేరు. నాకు ఏమీ అర్థం కాదు అని అనడం కూడా దేహాభిమానమే.
అరే నీవు ఒక ఆత్మవు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. బుద్ధి వికసించాలి. భాగ్యంలో లేకుంటే ఎవరు ఏమీ చేయలేరు, వికసించదు. కాబట్టి తండ్రి పురుషార్థము చేయిస్తూ ఉన్నారు. భాగ్యంలో లేకుంటే పురుషార్థం చేయరు. తండ్రిని వారు ఇచ్చే ఆస్తిని గురించి తెలుసుకోవడం చాలా సులభం. అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. భారత్వాసీలు మీరంతా భగవాన్ భగవతీలుగా ఉండేవారు. ప్రజలు కూడా అలాగే ఉండేవారు. ఈ సమయంలో పతితులమైపోయారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని ఎంతగానో అర్థం చేయించబడింది. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు, నేను మిమ్మల్ని గాడెస్గా చేశాను. మీరిప్పుడు ఎలా అయిపోయారు? ఇది కుంభీ పాక నరకము. విషయ వైస్తరణి నదిలో మనుషులు, జంతువులు, పక్షులు మొదలైనవన్నీ ఒకేలా చూపిస్తారు. ఇక్కడి మనుషులకైతే ఇంకా చెడిపోతారు. ఇక్కడ మనుషులు అంతకంటే నీచంగా తయారయ్యారు. మనుషుల్లో క్రోధం కూడా చాలా ఉంది. లక్షల మందిని చంపుతారు. వేశ్యాలయంగా తయారైన భారతదేశాన్ని మళ్ళీ శివాలయంగా శివబాబానే తయారు చేస్తారు. తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థము చేయిస్తారు. ఫలానీ విధంగా చేయండి, చిత్రాలను తయారు చేయండి, గొప్ప గొప్ప వారికి తెలియచేయండి అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులందరికీ అర్థం చేయించండి. ఈ ప్రాచీన యోగము, ప్రాచీన జ్ఞానము అందరూ వినిపించాలి. పెద్ద హాల్ తీసుకొని ఎగ్జిబిషన్ పెట్టాలి. వారు మన వద్ద ధనం మొదలైనవి తీసుకోరాదు. అయినా బాడుకు కావాలంటే తీసుకోండి, చిత్రాలు చూడండి అని చెప్పాలి. చిత్రాలు చూస్తే వెంటనే ధనాన్ని వాపస్ ఇస్తారు. కేవలం మీరు వారికి యుక్తిగా అర్థం చేయించగలగాలి. వారి చేతిలో అథారిటీ ఉంటుంది కదా, అనుకుంటే అన్నీ చేయగలరు. వారు అర్థం చేసుకోక వినాశకాలంలో విపరీత బుద్ధిగా ఉంటే వినాశనాన్నే ప్రాప్తి చేసుకుంటారు. పాండవులు భవిష్యత్తులో పదవులు పొందుతున్నారు. అది కూడా వారికి రాజ్యం భవిష్యత్తులో లభిస్తుంది. ఇప్పుడు లభించదు. ఇప్పుడున్న భవనాలు మొదలైనవన్నీ విరిగి పడిపోతాయి. తండ్రి తెలిపించారు, ఎగ్జిబిషన్ కూడా పెట్టాలి. కార్డులపై అచ్చు వేసి ఆహ్వానించాలి. మొదట పెద్దవారికి తెలిపితే మీకు సహాయం కూడా చేస్తారు. నిద్రిస్తూ ఉండరాదు. చాలామంది పిల్లలు దేహాభిమానంలో నిద్రిస్తూ ఉంటారు. కమిటీలను తయారు చేసి క్షీరఖండంగా తయారై ప్రణాళికలు తయారు చేయాలి. మురళి చదవలేదంటే ధారణ ఎలా జరుగుతుంది? చాలామంది చదవకుండా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉన్నారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा, ఆత్మాభిమానిగా అయ్యి సేవ చేసేందుకు భిన్న భిన్న యుక్తులు కనుగొనాలి. ధారణ, దేహీ అభిమానిగా అయ్యి సేవ చేసేందుకు భిన్న భిన్న యుక్తులు కనుగొనాలి. పరస్పరము పాలు చక్కెర వలె కలిసిమెలిసి ఉండి సేవ చేయాలి. తండ్రిలాగా కళ్యాణకారిగా అవ్వాలి. ప్రీతిబుద్ధి గలవారై ఇతర సాంగత్యాలన్నీ త్యజించి ఒక్కరితోనే సాంగత్యం జోడించాలి. కల్పకల్పాంతరాలకు నష్టం కలిగించే అకర్తవ్యాలేమీ చేయరాదు. వరదానము, బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా నష్టామో స్మృతి స్వరూపులుగా అయ్యి అచల్ అడోల్ భవ. ఎవరైతే సదా బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉంటారో వారు ఎప్పుడు ఏ దృశ్యాన్ని చూసినా భయపడరు.
చలించరు, సదా అచంచలంగా స్థిరంగా ఉంటారు. ఎందుకంటే బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా నష్టామో స్మృతి స్వరూపులుగా అవుతారు. ఒకవేళ ఏదైనా చూసి కొద్దో గొప్పో అంటే అంశమాత్రం కూడా ఆందోళన జరిగిన లేక మోహము ఉత్పన్నమైన అంగదుని సమానం అచల్ అడోల్ అని అనరు. బేహద్దు వైరాగ్య వృత్తిలో గంభీరతతో పాటు రమణీకత కూడా ఇమిడి ఉంటుంది. స్లోగన్: రాధ్య అధికారితో పాటు బేహద్దు వైరాగిగా అయి ఉండటమే రాజఋషి యొక్క గుర్తు. అవ్యక్త సూచన: వ్యర్థ సంకల్పాలు లేక సంశయం ఉత్పన్నమవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ సదా తండ్రి రక్షకుడు కళ్యాణకారి అనే సమర్థ సంకల్పాలు నడవాలి. ఈ నిశ్చయం యొక్క విజయం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ మార్కు యొక్క వంకర మార్గము తీసుకోక సదా కళ్యాణం యొక్క బిందువుని పెట్టండి. ఫుల్ స్టాప్. ఈ విధి ద్వారా ప్రతి విషయం సహజంగా కూడా అవుతుంది, సిద్ధి కూడా ప్రాప్తి అవుతుంది. అచ్చా, ఓం శాంతి. అచంచలముగా స్థిరముగా నిలుదాము, శాంతి పవిత్రతతో బలముగా వెలుగుతాము. ఒకే బలం ఒకే భరోసా, శివ బాబా తోడుంటే భయమేలా, శివ బాబా తోడుంటే భయమేలా, శివ బాబా తోడుంటే భయమేలా. తమ ప్రభావం పెరుగుతున్న వేళలో మనం నిలవాలి బలమైన స్థైర్యంలో. హర్షిత ముఖముతో శాంతి చిత్తముతో అలజడిలేని ధైర్యం గల మనసుతో అచంచలముగా స్థిరముగా నిలుతాము, శాంతి పవిత్రతతో బలముగా వెలుగుతాము. ఒకే బలం ఒకే భరోసా, శివ బాబా తోడుంటే భయమేలా, శివ బాబా తోడుంటే భయమేలా, శివ బాబా తోడుంటే భయమేలా. స్వపరివర్తనే విశ్వ పరివర్తన, ఇల్లు నుండే మొదలవుతుంది శాంతి కిరణం. మనసు సంతోషమై ముఖం వెలుగొందితే వాతావరణమంతా పవిత్రమై మారిపోతే అచంచలముగా స్థిరముగా నిలుదాము, శాంతి పవిత్రతతో బలముగా వెలుగుతాము. ఒకే బలం ఒకే భరోసా, శివ బాబా తోడుంటే భయమేలా, శివ బాబా తోడుంటే
లక్ష్యం చేరుదాం సత్యయుగ సింహాసనం ఒకే శివ బలం ఒకే ఆశ్రయం పవిత్రత శక్తితో మాకు విజయం అచంచలముగా స్థిరముగా నిలుదాము శాంతి పవిత్రతతో బలముగా వెలుగుతాము ఒకే బలం ఒకే భరోసా శివ బాబా తోడుంటే భయమేలా శివ బాబా తోడుంటే భయమేలా శివ బాబా